ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక ప్రక్క ధనం వచ్చే ధనం కనపడుతుంది, అట్లాగే ఖర్చు కూడా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అనుకున్న దానికన్నా అద్భుతంగా మీరు ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది, అందుట్లో సందేహం లేదు. అట్లాగే పంచమాధిపతి అయినటువంటి కుజభగవానుడు జన్మలగ్నంలో ఉండటం వల్ల ఖర్చు కూడా అదే విధంగా కనపడుతుంది. సంతానానికి అధిక మొత్తంలో అనుకోని విధంగా మీరు ఊహించని విధంగా సంతానానికి ఒక ప్రక్క తండ్రికి కూడా ఖర్చులు అధిక మొత్తంలో కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో తండ్రికి సంతానానికి ఖర్చు పెట్టే విషయంలో ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో స్వగృహ ప్రాప్తి కోసం ఎప్పటి నుంచో ఇంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే న్యాయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి డబ్బు ఖర్చు కంట్రోల్ కావాలి అన్నట్లయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, లేదు కుజగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి.